ఈ ఏజ్డ్ అబ్బాయి అయితే ఇంకా కొంచెం ఒక మెట్టు పైకి ఎక్కి మేము సీతాదేవిని అనేసరికి మీకు చూక్ అవును. అన్నదన్నప్పుడు అసలు అతనికి నేను స్ట్రైట్‌గా క్వెషన్ చేస్తున్నా. మరి హ్మ్. క్రైస్తవుల్ని, ముస్లింలని చంపేసి, కొట్టేసి, తర్వాత వాళ్ళ చర్చిలను కూలగొట్టి అసహ్యమైన మాటలు మాట్లాడుతుంటే ఎక్కడికెళ్ళావయ్యా? ఏ హ్మ్. బొక్కలో దూరావు హ్మ్. కదా! హ్మ్. మరి ఎంతోమంది మీద దాడులు జరుగుతున్నప్పుడు, చర్చిలు కూలుస్తున్నప్పుడు, ఈ రాధా మనోహర్ దాస్ బూతులు తిడుతున్నప్పుడు, హ్మ్. లలిత తిడుతున్నప్పుడు, కరటే కళ్యాణి అసభ్యకరమైన పదజాలంతో వాడు, వీడు అని అట్లా మాట్లాడుతున్నప్పుడు మరి నువ్వెక్కడికెళ్ళావు? ఏ రంధ్రంలో దాక్కున్నావు? ఓకే. ఏదో ఏసేసుకొని మళ్ళీ ఇంకొక వేదాంత్ మీడియా హ్మ్. ఆ అబ్బాయి గూడా. ఆ హ్మ్. అబ్బాయి కూడా మరి నువ్వెక్కడికెళ్ళావయ్యా? ఓకే. క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నప్పుడు హ్మ్. అజయ్ బాబుని అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు అక్రమంగా ఎందుకు అరెస్ట్ చేశారని ఎందుకు నువ్వు ప్రశ్నించలేదు? హ్మ్. మరి రాధా మనోహర్ దాస్ బూతులు తిడుతున్నప్పుడు నువ్వెందుకు బూతులు తిడుతున్నావు? మన ధర్మం ఇదేనా చెప్పిందని నువ్వెందుకు ప్రశ్నించలేదు? హ్మ్. ట్రాన్స్‌జెండర్ కేసులు ఏదో దూరితే వాళ్ళు చక్కగా సవరించి స్నానం చేపిచ్చేసరికి ఓకే. తగ్గిపోయిండు. సో, హ్మ్. ఎప్పుడైనా సరే మీరందరూ మీడియా వోరు జూత్తారని ఓ చించుకొని అలా ఇలా హ్మ్. యాక్షన్ కట్టిపెట్టండి. ఓకే. జోకర్‌లాగా చేయకండి. మీరు హ్మ్. నిజంగా సమాజాన్ని ఉద్ధరించాలనే ఉద్దేశ్యం మీకు లేదు. హ్మ్. మీరేదో సమాజంలో ఫేమస్ అవ్వాలి, మేము అదవ్వాలి, ఇదవ్వాలి, మేమంటే ఒక వైబ్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే అలాంటి కంటెంట్లు జేసుకోండి. ఓకే. మీరేదో ఉద్ధరించేవాడిలాగా దేనికి ఉపయోగం మీరు సమాజానికి? హ్మ్. ఏదైనా కార్యక్రమం జేసి మీ వల్ల ఏదైనా మార్పు జరిగిందా? హ్మ్. కనీసం బెట్టింగ్ యాపులు చేసేటప్పుడు మరి మీరన్నా చేసి ఆపొచ్చుగా, దాని గురించి మాట్లాడొచ్చుగా ఓకే. దేనికంటే ముందు. ఈరోజు అతను చేసిన అసలు అది తప్పే కదా! అతను తప్పేం మాట్లాడలేదు నాకు తెలిసి. మరి అలాంటప్పుడు అతని మీద పొలోమంటూ హ్మ్. ఏదో గుంపులో గోవిందంలాగా వచ్చి పడకపోతే హ్మ్. అతను చేసినప్పుడు మీరెందుకు అప్రిషియేట్ చేయలేదు? సార్ అతని అకౌంట్స్ సీజ్ చేయాలి. అలాగే ఇన్‌స్టాకి కూడా మెసేజ్ చేయడం జరిగింది. అతని అకౌంట్స్ లాగిన్స్ ఇవ్వమంటూ అని. అలాగే కొంతమంది యూట్యూబర్స్, ఇన్‌ఫ్లుయెన్సర్స్ రమాబాయ్ గానీ, బన్నీ సన్నీ యాదవ్ గానీ వీళ్ళంతా అంటున్నారు కదా! అన్‌ఫాలో కొట్టండి, అన్‌సబ్‌స్క్రైబ్ చేయండి ఇదంతా. బయాస్ అని ఏదో మాట్లాడే అవును. కంటెంట్ ఇన్నారా? హ్మ్. ఆ అబ్బాయి మాట్లాడేది అవును. మంచిగుందా? మరి హ్మ్. అలాంటప్పుడు అతని అకౌంట్‌లో కూడా సీజ్ చేయి. అసలు ఇన్‌స్టాగ్రామ్ ఆళ్ళకి ఇన్‌స్టాలే ఐడీలే ఉండకూడదు. హ్మ్. అసలు జీవితాంతం ఆళ్ళకి ఇన్‌స్టా ఐడీలు ఉండకుండా తీసేయాలి. హ్మ్. అక్కడ కూడా చూస్తే ఎవరో ఒక అబ్బాయి ఉంటాడు బాడీ బిల్డర్. తన పేరు ఏదో ఉంది 'నవీన్ గోల్డెన్.' హ్మ్. మరి అలాంటప్పుడు ఆ అబ్బాయి అయితే లైవ్‌లోనే అమ్మాయిలకి న్యూడ్ అవును. ఫోటోలు పంపించేది పెద్ద పెట్టాడు. రచ్చయింది. మరి హ్మ్. అలాంటి వాళ్ళ గురించి మరి ఈ విధవలు మాట్లాడరే? హ్మ్. అలాంటి వాళ్ళని ఎందుకు మరి నిలదీయలేదు మరి? హ్మ్. కదా! ఎక్కడికి పోయారు? ఏ బొక్కలో దూరారు మరి అప్పుడు వీళ్ళందరూ. హ్మ్. ఏంటంటే డబ్బులు సంపాదించడం కోసం, ఫేమస్ అవ్వడం కోసం మేము హ్మ్. నిత్యం మీడియాలో ఉండాలి. ప్రజలు మమ్మల్ని చూడాలి. మేము ఏదో ఒక హాట్ టాపిక్‌తో ముందుకొచ్చేయాలి. అమ్మ ఓకే. బాబోయ్! మేము ఈ పోటీ ప్రపంచంలో బ్రతకాలంటే ఇవన్నీ చేస్తేనే బ్రతకగలం అని హ్మ్. చెప్పేసి ఏదో రోజుకొక రంగు పూసుకుంటూ బ్రతికేస్తున్నారు. హ్మ్. బ్రతకండి. కానీ ఒక నిజాన్ని నిర్భయంగా చెప్పే వ్యక్తిని మీరు ఆపేస్తే హ్మ్. మీరు సమాజానికి ద్రోహం చేసినోళ్ళవుతారు. హ్మ్. మీకు అప్పటికప్పుడు ఇన్‌స్టంట్‌గా స్వలాభం జరగొచ్చు. కానీ హ్మ్. మీరు సమాజానికి ద్రోహం చేసినోళ్ళవుతారు. సో, హ్మ్. దయచేసి నిజాన్ని నిర్భయంగా మాట్లాడాలి అనుకున్న వాళ్ళకి మీరు వాక్ స్వాతంత్రపు హక్కుని వాళ్ళని ఉపయోగించుకోనివ్వండి. ఓకే. మీరెలాగో ఏడవలేరు. హ్మ్. చేసేవాళ్ళనన్నా చేయనివ్వండి. అంటే అట్లా ఇన్‌స్టా లాగిన్స్ అడగొచ్చంటారా సార్? ఈడెందుకు అడుగుతారండి? వీడికి ఏం అధికారం ఉంది? హ్మ్. ఇన్‌స్టా వాడు అసలు దిగుతారా? ఇవన్నీ అసలు హ్మ్. చూడడు ఫస్ట్ ఈళ్ళకి సంబంధించిన అవును. మెయిల్స్‌ని గూడా. హ్మ్. వాడికి కావాల్సిందేంటి? వ్యూవర్‌షిప్ కావాలి. హ్మ్. ఇన్‌స్టా అంటే ఏంటి? బిజినెస్. అవును. ఈడు ఈ ఈ గొట్టంగాడి వల్ల అయితదా బిజినెస్? హ్మ్. హ్మ్. కదా! సో, అలాంటప్పుడు ఆళ్ళకెందుకిస్తారు? సో, అలాంటివి జరగవండి. హ్మ్. నాన్ విష్ణు గారి మీద ఎటువంటి చర్య జరగదు. హ్మ్. ఒకవేళ అవన్నీ గూడా నాన్ కాగ్నిజబుల్ కేసులు. సో, ఓకే. వాటిలో ఆయన ఫైన్ కడతావి. మరి వీళ్ళ మీద అయిన కేసుల గురించి కూడా మాట్లాడాలి. హ్మ్. క్రైస్తవ మహిళలు గానీ, హిందువులు గానీ, ముస్లిమ్స్ గానీ, మరి ఈ కరాటే కళ్యాణి గారి మీద పెట్టిన కేసులు రిపోర్ట్‌లేవి? హ్మ్. రాధా మనోహర్ దాస్ మీద అయిన ఎఫ్ఐఆర్ రిపోర్ట్‌లేవి? వాళ్ళ మీద ఏమి యాక్షన్ తీసుకున్నారు? ఓకే. కరుణాకర్ సుగుణ, లలిత్ మీద హ్మ్. ఇట్లా ఇప్పుడు కొత్తగా ప్రియా చౌదరి అని కొత్తగా వచ్చింది ఒక ఆవిడ. హ్మ్. నాకు చూస్తే చాలా ఆవిడ నాకనిపించింది. అయ్యో! ఈవిడ గూడా సరైన సెక్యులరిస్ట్‌గా మాట్లాడలేకపోతుందేంటి? హ్మ్. హిందుత్వం అంటుందేంటి? హ్మ్. హిందుత్వం అంటే అమ్మా ప్రియా చౌదరి గారు, హ్మ్. మీరు గూడా శూద్రుల కిందకే వస్తారు. ఓకే. మీరు గూడా బాధింపబడ్డ వర్గమే. హ్మ్. దయచేసి ఫస్టు సత్యాన్ని తెలుసుకోండి. సత్యమైన మార్గంలోకి రండి. మీరు ఓకే. సత్యాన్ని ప్రచారం చేయండి. హ్మ్. ఏదో మీడియా ముందుకొచ్చేసి మీడియాని పెట్టుకొని, మీడియా ఛానెల్స్ పెట్టుకొని, హ్మ్. మేమేది మాట్లాడినా జనం వినేస్తారంటే ఓకే. నవ్వుల పాలవుతారు. సో, హ్మ్. నిజాన్ని నిర్భయంగా మాట్లాడండి. మీరు మాట్లాడే దానివల్ల ఉపయోగం సమాజానికి జరగాలి. మనం ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తున్నాం అంటే ఒక వర్గాన్ని అది ఇన్‌స్పైర్ చేయాలి. హ్మ్. అంతేగాని ఒక వర్గాన్ని అది ప్రొవోక్ చేయకూడదు.
ఓకే. సో దయచేసి హిందువులు మరి క్రైస్తవ ముస్లింల మీద దాడులు చేస్తున్న హిందువులు కూడా మీరు ప్రశ్నించాలి. మరి ఓకే. మీకు మనస్సాక్షి ఉంటే అక్కడ జరుగుతున్న దాడులను కూడా మీరు తిట్టాలి, వాటిని కూడా మీరు ఖండించాలి. అప్పుడే కదా మీరు మానవతా దృక్పథం కలిగిన వాళ్ళు అనిపించుకుంటారు. సో ఈ చాలా విషయాలు ఉన్నాయండి. సో ఈ విషయాలన్నిట్లో కూడా నాకు ఖచ్చితమైన సపోర్టు నా అన్వేషణ నాకు ఉంటుంది. సరే, అతను అందరూ చేసే నాన్ వేషన్ అని తిడుతుంటే మీరు మాత్రం ఎందుకు సపోర్ట్ ఎందుకు తిడుతున్నారు నాన్ వేషన్ అని? రూపాయలు ఇచ్చారంట నాన్ వేషన్, నిజమేనా? ఒక బెంచ్ కార్ కొనిచ్చారండి, బెంజ్. ఒక బెంచ్ కార్ కొనిచ్చారు, జూబ్లీ హిల్స్లో ఒక ఫ్లాట్ కొనిచ్చారు. ఓకే. సో అందుకని ఆయన కేసులు డీల్ చేస్తారు. ఎవరండి చెప్పింది నాన్ వేషన్ నాకు ₹1,00,00,000 ఇచ్చారని? సో అనుకుంటే అనుకోనివ్వండి, పర్వాలేదు. ఇప్పుడు నాన్ వేషన్ నాకు ₹1,00,00,000 ఇచ్చిందంటే సంతోషమే. ఒకవేళ ఇస్తే నా అకౌంట్లోనే ఉంటాయి కదా. సరే అనుకోనివ్వండి, అనుకోవడమే కదా. దాన్ని ఇప్పుడు ఒక వ్యక్తిని ఇలా అనుకుంటుందంటే దాన్ని మనం ఆపలేం కదా. అనుకోనివ్వండి, ₹1,00,00,000 కదా. నాకు ఒక బెంజ్ కార్, ఒక ఆడి కార్ అని ఒక ఫ్లాట్ కొనిచ్చారు ఆయన. ఓకే. అతనితో నేను మాట్లాడిందే లేదు ఇంతవరకు. సో కాబట్టి అనుకునేవ్వండి, ఎవరు ఏదనుకున్నా సరే మన వ్యక్తిత్వం అయితే తప్పు కాదు కదా. మనం నిజాన్ని నిర్భయంగా మాట్లాడాలి అనుకున్నప్పుడు దాన్ని నిర్భయంగా మాట్లాడాలి. అసలు ఏ అడ్వకేట్ ముందుకు రానప్పుడు మీరెందుకు ఎందుకు ముందుకు రావద్దు? మాట్లాడాలి? ఇప్పుడు నేను ప్రతి అంశం అంటే సో ఏదైతే ప్రాథమిక అంశాలు ఉన్నాయి వాటన్నిటి మీద నన్ను మాట్లాడమని అడిగినప్పుడు అతని మీద కేసు అయినప్పుడు నేను ఎందుకు మాట్లాడొద్దు? అతను మంచి వ్యక్తే కదా, అతని వల్ల సమాజానికి మంచి జరిగింది కదా. అలాంటప్పుడు మాట్లాడు. ఏ అడ్వకేట్ మాట్లాడలేదంటే వాళ్ళకి టైం లేకపోవచ్చు, లేదంటే త్వరలో మీరేమైనా టేకప్ చేసుకునే పరిస్థితి? మోస్ట్ ప్రాబబ్లీ అయితే సంతోషమే కదండి. కోడి దొరికింది అయితే సంతోషమే కదండి. అలా. సో కాబట్టి నాన్ వేషన్ అనే వ్యక్తి తప్పు చేసిండని అయితే నేను అన్నాను. అతను ప్రశ్నించే ప్రతి ప్రశ్న నిజమైంది. ఒక టాబ్లెట్ వేసుకోవడానికి మనుషులందరూ ఎందుకు భయపడతారు? చేదుకుంటుంది. కానీ టాబ్లెట్ వేసుకోవడం వల్ల ఏంటి? జబ్బు తగ్గిపోతుంది. సో అంటే ఆ మంచి అనేది అందరికీ చేదే. నాన్ వేషన్ మాట్లాడే మంచి అనేది అందరికీ, చెడ్డ చేసేవాళ్ళు అందరికీ కూడా అది చేది. ఎందుకంటే వాళ్ళనే కదా ప్రశ్నించేది, వాళ్ళకే కదా ఉలికిపాటు, వాళ్ళే కదా నిత్యం అలాంటివి చేసేది. సో అందుకని వాళ్ళకి భయం. సో ఇలాంటి వీటిని ప్రొటెస్ట్ చేసుకుంటే ఇంకొకటి మాట్లాడుకుని ఉంటే మేము స్వేచ్ఛగా యథావిధిగా ఇలాంటివన్నీ చేసుకోవచ్చు అనే ఒక భద్రత అంటే ఒక భావంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి భయం. నార్మల్ వాళ్ళకి ఎందుకు భయం? చూడండి మీరు సోషల్ మీడియాలో నాన్ వేషన్ నాకు ఎంత ఫాలో ఉందో. సో కాబట్టి అది తప్పు. ఏదో అతని పేరు ప్రఖ్యాతలు కలిగినోడు కాబట్టి అతని గురించి మాట్లాడితే ఫేమస్ అవుతామని ఈ బ్యాచ్ అంతా ఈ మందంతా వచ్చి ఏదో పొలవమంటూ రాసేసుకొని పూసేసుకొని చూస్తున్నారు. కానీ జాగ్రత్త, చదువుకున్నటువంటి వర్గానికి, జ్ఞానవంతులైనటువంటి వర్గానికి, సెక్యులరిస్టులకి, ఫెమినిస్టులకి మీరందరూ జోకర్ లాగా కనపడతారు. ఓకే సార్, ఇప్పుడు నాన్ వేషన్ కేసు కనుక మీరు తీసుకుంటే నాన్ వేషన్ గారు అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? లేదండి, అరెస్ట్ కాడు. నాన్ కాగ్నైజబుల్ సెక్షన్స్. ఇంకోటి ఏంటంటే ఐటీ యాక్ట్ కూడా నాన్ కాగ్నైజబుల్. వీళ్ళు ఏదైతే అకౌంట్లో సీజ్ చేయమంటున్నారో అసలు అది సీజ్ కావు, ఆ అకౌంట్లో సీజ్ కావు. సో కాబట్టి దానివల్ల పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఒకవేళ నాన్ వేషన్ గట్రా కాంటాక్ట్ అయ్యాను అనుకుని చేద్దాం, అందరి క్లయింట్ లాగే అతను కూడా. ఓకే. సో ఎలాంటి శిక్ష నాన్ వేషన్ గారికి పడదు? జరగదు, అయితే ఫైన్ పడుతుంది. ఫైన్ పడుతుంది అంతే. సో ఇదంతా ఇష్యూ వచ్చింది అసలు శివాజీ గారి వల్ల. సో శివాజీ గారి కామెంట్స్ చేయడం, అలాగే అనసూయ గారు రెస్పాండ్ అవ్వడం. సో అనసూయ గారు మాట్లాడింది నిజమేనంటారా? కరెక్టేనా? 100% తప్పు. 100. నేను అనసూయ గారు మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండిస్తా. సందర్భం వచ్చింది కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం. నన్ను చాలా మంది ఈ విషయం గురించి మాట్లాడమని పిలిస్తే ఎందుకులే ఈ విషయం గురించి మాట్లాడడం అనుకున్నా. కానీ ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి నేను ఏమంటున్నానంటే శివాజీ గారు మాట్లాడింది 100% కరెక్ట్. సో ఏంటి అని అంటే ఇప్పుడు సాధారణ గృహిణి, లేదంటే చదువుకునే ఒక స్త్రీ, లేదంటే భర్త అయిన ఒక స్త్రీ, ఇది భార్య అయినటువంటి ఒక స్త్రీ, కూతురైనటువంటి ఒక స్త్రీ, లేదంటే తల్లి అయినటువంటి ఒక స్త్రీ, ఎవరైనా సరే మగాడు ఏమనుకుంటాడు? పద్ధతిగా, నీట్గా, పొలైట్గా ఉండాలనుకుంటాడు. బరిదిగించి బట్టలు సగం సగం వేసుకొని తర్వాత రోడ్ల మీద రోడ్ షోలు చేసుకుంటూ ఉంటే నచ్చుతుందా? కదా. అట్లా ఎవ్వరికి నచ్చదు. సో ఎవరైనా సరే ఇప్పుడు ఇక్కడ చాలా మంది ఉన్నారు, వీళ్ళ భర్తలు, వీళ్ళ భార్యలు అంటే బిడ్డీలు చెడ్డీలు వేసుకొని, బ్రాలు వేసుకొని, లేకపోతే రకరకాలతో బయటకు వస్తే ఊరుకుంటారు ఎవరైనా? పద్ధతి లేదా, పాడలేదా అని అనరా? సో ఆడవారికి కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. సరే, సినిమాలో పాత్రకు అనుగుణంగా నటించడం వేరు, బయట బాహ్య ప్రపంచంలో పద్ధతిగా ఉండడం వేరు. మీరు చూడండి, సాయి పల్లవి గారు ఎంత మంచి యాక్టర్ అండి కదా. తను ఎప్పుడైనా అసలు అభ్యంతరకరమైనటువంటి డ్రెస్ సెన్స్ చేసుకున్నారా?
లేదు. ఎక్కడికన్నా వచ్చిన. అవును. కీర్తి సురేష్ ఉన్నారు, ఆవిడ ఎక్కడైనా అభ్యంతరకరమైనటువంటి డ్రెస్ సెన్స్ వేసుకుని వచ్చారా? అలాగే కదా ఇప్పుడు చాలామంది కొత్త కొత్త అమ్మాయిలు కూడా హీరోయిన్స్ వాళ్ళు సినిమాలో మాత్రమే అలా నటిస్తారు, కానీ బయటకు వచ్చినప్పుడు అలాంటి అంటే వస్త్రధారణ వాళ్ళు ఇష్టపడరు. సో చాలామంది ఏం చేస్తారు, జాన్వీ కపూర్ కూడా ఏముంటుంది, మీకు కంఫర్టబుల్ ఉన్న డ్రెస్ ఏంటంటే శారీ. అంటే అంత గొప్ప ప్రాముఖ్యత ఉన్నటువంటి శారీ లేదంటే హాఫ్ శారీ లేదంటే ఒళ్ళు కనిపించకుండా ఉండేటువంటి ఈ బట్టలు ఏవైతే ఉన్నాయో అలాగే కోరుకుంటాడు ఏ పురుషుడైనా. సో సమాజం కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఆడవాళ్ళైనా సరే పద్ధతిగా ఉండడాన్నే ఇష్టపడతారు. ఇప్పుడు పెళ్లి చూపులు ఉందండి, పెళ్లి చూపులు ఎందుకు చీర కట్టి చక్కగా అలంకరించి నగలు బొట్టు గాజులు పెట్టి ఎందుకు తీసుకొచ్చి చూపిస్తారు? మరి బికినీ వేసు మిడ్డీ వేసు బ్రాలు వేసుకోను ఇట్లా ఎందుకు రారు? నేనేమంటానంటే అది తప్పు అని అన్నట్లు, అది 100% తప్పే. అది ఎప్పుడు వేసుకోవాలి అలాంటి బట్టలు? స్త్రీమూర్తులు తన భర్తతో ఉన్నప్పుడు శైనేషు రంభ అంటుంటారు కదా, అలాంటి సందర్భంలో భర్తకు మాత్రమే కనిపించే విధంగా వేసుకోవాలి. సినిమాలో అంటారా, అది వృత్తిరీత్యా చేసేది కాబట్టి రంగుల ప్రపంచంలో తప్పదు కాబట్టి మనం అక్కడ చేయొచ్చు. కానీ బాహ్య ప్రపంచంలో మనం ఒక వ్యక్తిగా ఉన్నప్పుడు, ఒక సెలబ్రిటీగా ఉన్నప్పుడు, ఎంతోమందికి తెలిసిన వ్యక్తిగా ఉన్నప్పుడు, ముఖ్యంగా తల్లిగా ఉన్నప్పుడు, ఇద్దరు పిల్లలకి తల్లి, ఒక భార్యగా ఉన్నప్పుడు ఆ వస్త్రధారణ అనేది కంఫర్టబుల్గా, చూసేవారికి కంఫర్టబుల్గా ఉండాలి. చూస్తారు, కోరుకుంటారు. మగవాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ పద్ధతిగా ఉండాలనుకుంటారు, చూసే వాళ్ళందరూ ఏం చేస్తారు, ఇలా ఉండాలి అలా. అదే తెలుసుకోవాలి. సో అలా కోరుకునే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అలా కోరుకునే వాళ్ళే తప్పుగా మళ్ళీ మాట్లాడతారు. ఎవరైతే అలా చూడాలని అని అనుకుంటారో మళ్ళీ వాళ్ళే వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడతారు. చీర కట్టుకొని మీరు మంచిగా, అంటే చీరనే కాదు, సాంప్రదాయబద్ధమైనటువంటి దుస్తులు, ఒంటిని కప్పుకునే దుస్తులు ఉన్న వాళ్ళని ఏ మొగుడినైనా సరే వెళ్ళి కామెంట్ చేయమనండి. ఒక స్త్రీమూర్తిని చూడడంతో కామకోరికి రావడం కాదు రావాల్సింది, అని చూస్తే అరే చూడండి ఎంత చక్కగా పద్ధతిగా ఉందిరా అని అనిపించాలి. ఎవరైనా కోరుకునేది ఇదే, సమాజంలో యాక్సెప్ట్ చేసేది ఇది. నేను ఖచ్చితంగా అనసూయ గారి వ్యాఖ్యల్ని స్ట్రాంగ్గా అపోజ్ చేస్తాను. ఎందుకంటే ఆ మాట్లాడేది అంతా బేస్లెస్, అంతా ఏంటంటే మేము ఇలా చేస్తాం అలా చేస్తాం. మళ్ళీ ఆవిడే ఒక సందర్భంలో అంటది ఏమని, నా కొడుక్కి నేను వేసుకునే డ్రెస్ సెన్స్ నచ్చదు అని. అంటే అది నచ్చలేదు అని అంటే బాలేదనే కదా అర్థం. అంటే ఒక కొడుకైనా, లేదంటే ఒక తమ్ముడైనా, లేదంటే తండ్రి అయినా అలాంటి పరిస్థితులు లేదంటే అలాంటి దుస్తుల్లో వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు ఎంత అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.